తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 పై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 1 నియామకాలపై పలు రకాల అభ్యంతరాలతో పిటిషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. ఫిబ్రవరి 3న విచారణ సందర్భంగా అన్నింటినీ కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1 నియామకాలపై పలువురు అభ్యర్థులు గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించొద్దని విజ్ఞప్తి చేశారు. రిజల్ట్స్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. 2024 డిసెంబర్ 26 వాదనలు విన్న హైకోర్టు గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహణలో జోక్యం చేసుకోలేమని తేల్చెప్పింది. మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టివేసింది. ఆర్టికల్ 226 ప్రకారం తమకున్న విస్తృత అధికారాలతో తీర్పు వెలువరిస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు గ్రూప్ 1 పై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పుతో త్వరలోనే ఫలితాలు విడుదల కానున్నాయి. ఏపీలోని ప్రైవేట్ పాఠశాలలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు గడువును 10 ఏళ్లకు పెంచుతామని వెల్లడించారు. ఉండవల్లిలో నివాసంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో ఆయన సమావేశమయ్యారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోటీ పడదాం, అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైందన్న మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా తనపై పవిత్ర బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వ అసమర్థత వలన లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు తరలి వెళ్లారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కరికులంలో మార్పులు తీసుకురావడంతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యలో సంస్కరణలపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకు వెళుతున్నామన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు గడువును 10 ఏళ్లకు పెంచాలని కోరారు. క్యాంపస్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడంతో పాటు ఫైర్ సర్టిఫికేట్, స్ట్రక్చరల్ ఎన్ఓసీ, శానిటేషన్ సర్టిఫికేట్ మంజూరును సులభతరం చేయాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్లకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు అర్హత లేని ఉపాధ్యాయులకు డిఎల్జీడీ చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు ప్రైవేటు స్కూల్ బస్సులు నిరుపయోగంగా ఉన్నాయని, వాటి కాల పరిమితి 2 ఏళ్లకు పెంచాలని కోరారు. రాష్ట్రంలో తెలుగు మీడియం ప్రైవేట్ పాఠశాలలు 150 వరకు ఉన్నాయని, వాటిని ఇంగ్లీష్ మీడియంగా కన్వర్షన్ చేయాలని అభ్యర్థించారు. 10వ తరగతిలో తిరిగి గ్రేడింగ్ సిస్టమ్ తీసుకురావాలని, ఓపెన్ స్కూల్స్ కు కూడా గుర్తింపు గడువును 10 ఏళ్లకు పెంచాలని, ముంపు మండలాల్లో ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, స్కూల్ బస్సుల విషయంలో పన్నుల భారాన్ని తగ్గించాలని కోరారు. ఆయా అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి 9,414 కోట్లు కేటాయించామని తెలిపారు. యూపీఏ హయాంలో కేటాయించిన నిధుల కంటే 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామని చెప్పారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తున్నామని వెల్లడించారు. ఆయా రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దామని తెలిపారు. మున్ముందు ఏపీకి మరిన్ని వందే భారత రైళ్లు కేటాయిస్తామని, ప్రస్తుతం ఏపీలోని 16 జిల్లాల మీదుగా 8 వందే భారత రైళ్లు తిరుగుతున్నాయని వివరించారు. అన్ని రైళ్లు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఏపీలో అన్ని రైల్వే ట్రాక్లు సిద్ధం చేస్తున్నామని, కొన్ని మార్గాల్లో గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రైల్వే పనులు సత్వరమై జరిగేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 84,559 కోట్ల విలువైన రైల్వే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. అందుకే బడ్జెట్లో ప్రత్యేకంగా ఏపీ గురించి ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతికి రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రాజధాని మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఎర్రుపాలెం, నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపడతామని, 4 ఏళ్లలో దీనిని పూర్తి చేస్తామని విజయవాడ డివిజనల్ మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 2,545 కోట్లతో అమరావతికి కొత్త రైల్వే లైన్ను గతేడాది అక్టోబర్లో కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించినట్లు గుర్తు చేశారు. ఈ లైన్ అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలతో కలుపుతుందన్నారు.
ఈ ఏడాది జనవరి నాటికి విజయవాడ డివిజన్ 4,865 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, ఇది గత ఏడాది కంటే 3.62% ఎక్కువని తెలిపారు. ఈ ఏడాది విజయవాడ డివిజన్ నుంచి 5,000 కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలనేదే లక్ష్యమన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఏడాదికి 500 కోట్ల ఆదాయాన్ని పొందే స్టేషన్గా గుర్తింపు పొందిందని డీఆర్ఎం తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కోసం 271 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. విజయవాడ విశాఖ డివిజన్ మధ్య 128 కిలోమీటర్ల ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తి చేశామన్న డీఆర్ఎం, దీనివల్లే సంక్రాంతి పండుగ సీజన్లో విజయవాడ డివిజన్ 86% పంక్చువాలిటీతో రైళ్లు నడిపినట్లు తెలిపారు.